హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకోసం హెల్దీ అండ్ టేస్టీ అటుకుల ఉప్మా చేసి చూపించాలనుకుంటున్నానండి. అటుకుల ఉప్మా ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇది చాలా బాగుంటుందండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా అటుకులతో ఉప్మా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఒక బౌల్ నిండా అటుకులు తీసుకున్నానండి. ఇవి నార్మల్గా మనం మిక్చర్లో యాడ్ చేసే సన్న అటుకులు కావండి, దొడ్డు అటుకులు అంటారు వీటిని. ఇవి మనకు ఏ కిరాణా షాప్లో అయినా సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. దొడ్డు అటుకులు అంటే ఇస్తారండి. ఈ విధంగా ఒక బౌల్ నిండా తీసుకున్నాను. మీకు మెజర్మెంట్స్తో సహా చేసి చూపిస్తున్నానండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసి చూడండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. అదేవిధంగా ఒక 8 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి చీల్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి, కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి నేను ముందుగానే పల్లీలు వేస్తున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలండి. ఇవంతా ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మధ్యలోకి చీల్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. అదేవిధంగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పప్పులు ముందుగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి మనం తింటున్నప్పుడు ఉప్మా ప్రతి బైట్లో క్రంచిగా తగులుతూ టేస్టీగా వస్తాయండి. అందుకే ముందుగానే పప్పులు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నె తీసుకుని అందులో హాఫ్ వరకు వాటర్ పోసి రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం అటుకులు ఈ వాటర్లో వేసుకొని నేను చూపిస్తున్న విధంగా వాటర్లో ఈ విధంగా డిప్ చేసి ఈ విధంగా అటుకులు స్విచ్ చేసి వాటర్ లేకుండా నేను చూపిస్తున్న విధంగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అటుకులు వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా స్విచ్ చేసుకొని వాటర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా అందులో వేసుకోవాలండి.
ఈ విధంగా మొత్తం అటుకులు వేసుకున్నానండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసి ఆ విధంగా కలుపుకోవాలండి. ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనం వేసుకున్న సాల్ట్ కూడా ఉప్మాకి పడుతుంది. 2 to 3 minutes ఫ్రై చేసుకుంటే వేడి వేడి హెల్దీ అండ్ టేస్టీ అటుకుల ఉప్మా రెడీ అయిపోతుందండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. త్రీ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఉప్మా రెడీ అయిపోయింది. ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి హెల్దీ అండ్ టేస్టీ అటుకుల ఉప్మా రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. సమ్మర్లో ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా చాలా బాగుంటుందండి. ఉప్మా ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా అటుకులతో ఉప్మా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం వేసిన పల్లీలు, శనగపప్పు, మినపప్పు మనకు ప్రతి బైట్లో తగులుతుంటే క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి కూడా మనకి ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయిపోయాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా మనం అలానే తినేసేయచ్చండి, తీసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.